అందరికీ నమస్కారం. నా పేరు నాగరాజు కువారపు. మాది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామం. మా మిత్రులు, మాకంటే సీనియర్లు, మా గ్రూప్లో ఉన్నవాళ్ళు, ఎరిక్ రైటర్లు అంతా చెప్పాల్సినంత చెప్పిన తర్వాత 4 మాటలు రాసుకోవాల్సి వచ్చింది. నేను సినిమా పాట రాయడానికి ముఖ్యంగా కారణమైంది ఎక్కువగా పాటలు వినటం, పాటలకు సంబంధించిన కుటుంబ నేపథ్యం కలిగి ఉండటం. మా ఫాదర్ లెక్చరర్, మా నాన్నగారు తెలుగు లెక్చరర్. ఇప్పటికే కల్లూరు గవర్నమెంట్ కాలేజీలో తెలుగు లెక్చరర్గా ఉన్నారు. నేను ఎక్కువ సభల్లో మాట్లాడకపోవడం వల్ల స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది. కొంచెం ఒక 2 నిమిషాలు పట్టిద్ది అనమాట లైన్లో పడటానికి. ఎక్కువ సమయం తీసుకోను. మొదటగా నేను విన్న పాట నా చిన్నప్పుడు, ఆత్మనిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా, పువ్వుకు రంగులు ఉన్నవి గాని గాలికి రంగులు ఉన్నాయా, పువ్వు వంటిదే నీ ఆత్మ, గాలి వంటిదే పరమాత్మ అని. తర్వాత ఇంకా స్కూల్ లైఫ్లోకి వచ్చేసిన తర్వాత ఈ పాటలు ఎక్కువగా వినటం, భజనలు ఇవన్నీ వినటం వల్ల పాటలు అంటే ఇష్టం ఏర్పడింది. నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు వందే మాతరంకి 100 సంవత్సరాలని వందే మాతరం గీతాన్ని రచించి 100 సంవత్సరాలైన సందర్భంగా ఉత్సవాలు జరిగాయి అన్నమాట రాష్ట్రం అంతటా. అప్పుడు వ్యాసరచన పోటీలో పాల్గొని నాకు మొదటి బహుమతి వచ్చింది. అప్పటి నుంచి కొంచెం సాహిత్యం పట్ల అవగాహన ఏర్పడింది. దాని తర్వాత కార్పొరేట్ ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఎప్పుడైనా పాట పాడినా, ఎప్పుడైనా ఏదైనా తెలుగుకు సంబంధించింది రాసినా వినేవాళ్ళు తక్కువైపోయారు. అయినా సరే కొనసాగుతూనే ఉండేవాడిని రాయడం. దాని తర్వాత బీటెక్, అదో మహాప్రస్థానం. బీటెక్లో 4000 మంది ఉండేవాళ్ళు మా కాలేజీలో. అంతా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్. దానివల్ల ఏమయ్యేదంటే ఒక్కడికి ఏదైనా తెలుగు పోయిటరీ కానీ ఏదైనా రాసినా, ఎక్కడైనా కొటేషన్ పెట్టినా, ఏదైనా చెప్పినా సరే వినే అవకాశం ఉండేది కాదు, వాడికి అర్థమయ్యేది కాదు. సో అట్లా 2012లో నేను పాట రాయడం జరిగిందనమాట. అది ఎట్లా అంటే, మా ఫ్రెండ్, అరే నువ్వు ఎప్పుడు రాస్తూ ఉంటావు కదరా ఏదో ఒకటి తెలుగులో, నేను ఒక దరి వేస్తారమ్మా, దానికి సరిపోయేలాగా ఏవైనా పదాలు రాయరా నన్ను. సో వాడు దరి వేయటం నేను రాయటం, వాడు దరి వేయటం నేను రాయటం, అట్లా ఒక శబ్దానికి పదాలు రాయడం అనేది నేర్చుకున్నాను అనమాట. అక్కడి నుంచి 2013లో ఫస్ట్ సినిమాకి రాయడం జరిగింది. ఆ సినిమా అయిపోయింది. బీటెక్ అయిపోయింది, సినిమాకి పాట రాసా, సినిమా అయిపోయింది. ఇంట్లో ఏంటి, మా మ్యాథ్స్ లెక్చరర్ కొడుకు బ్యాంక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను నాన్న, మా బాటనీ లెక్చరర్ వాళ్ళ అమ్మాయి అమెరికా వెళ్తుందంట నాన్న, ఎట్లా మొదలైపోయింది అనమాట. సరే ఇదంతా కాదని ఇంకా నేను పాటలు రాయడానికే నిర్ణయించుకున్నా. ఇంకా అక్కడి నుంచి 2013లో ఎవరు తెలియదు అనమాట. హైదరాబాద్లో నాకు పెద్దగా పరిచయం లేదు, ఏమీ లేదు, సినిమాల్లో కూడా ఏ సపోర్టు లేదనమాట. సో అట్లా 2013లో వచ్చానమాట. వచ్చి ఇక్కడ తెలిసిన వాళ్ళు చిన్న చిన్న స్టూడియోల్లో చేస్తున్న ఎడిటర్లు, వాళ్ళతో పాటు కొంచెంగా తిరుగుతూ ఉండేవాడిని. అట్లా 2015లో అమీర్పేటలో అనే సినిమాకి మొదటి పాట రాయడం జరిగింది. అది కూడా ఒక చిత్రమైన అనుభవం. ఎట్లా అంటే, పాటను అప్పటికి 3 నెలల నుంచి 4 రైటర్లు రాస్తా ఉన్నారనమాట. అది ఎన్ని వెర్షన్లు రాశారో ఇంకా వాళ్ళకే తెలియాలి. రాయడం అయిపోయిన తర్వాత అది అంతకీ ఉన్న ప్రొడ్యూసర్కి కానీ హీరోకి కానీ నచ్చట్లేదు. సరే నువ్వు కూడా ఒక ట్రైల్ వేయి అని అంటున్నారు అప్పుడప్పుడు మధ్యలో. ట్రైల్ వేయడం ఏంట్రా బాబు, ఈ ట్రైల్ వేయడం ఇదేమైనా బండి నేర్చుకోవటమా లేకపోతే ఇంకేదైనా,
నువ్వు పాట నా పేరు నాకు ఇస్తా అంటే ఇచ్చేయి, నేను దాన్ని ఇన్ని రోజులు అని చెప్పి అన్ని రోజుల్లో రాసిస్తాను, లేదంటే లేదు అని చెప్పాను అనమాట. అట్లా 3 నెలలు గడిచిపోయినాయి, నాకైతే ఇవ్వట్లేదు. ఆ 4 రైటర్లు వస్తున్నారు, రాస్తున్నారు, వీళ్ళకి నచ్చట్లేదు. చివరిగా ఒకరోజు ఇంకా వాళ్ళతో అవ్వదు, మా అన్న కూడా ఎక్కువ సమయం లేదు కాబట్టి ఒక 3 రోజుల్లో పాట రాసిచ్చేయమన్నారు. అప్పుడు రాసనమాట. అది ఏంటంటే సాఫ్ట్వేర్ వాళ్ళ జీవితాల గురించి అనమాట. సాఫ్ట్వేర్ లైఫ్ కోసం సమర్పించకో డ్రీమ్స్ మొత్తం, లక్షల ప్యాకేజీ కోసం ఎండగట్టకో యవ్వనం మొత్తం, క్రెడిట్ కార్డు మనీ కోసం టెంప్ట్ అయితే పరువు నష్టం, ఫేకు పెడితే జాబు కోసం భయమే బతుకు నిత్యం, పెళ్ళాంతో గడిపే సమయం ఆఫీస్లో చేసా సమరం. ఇది పల్లవి అనమాట. ఒక ఐదుగురికి సంబంధించిన సమస్యల సారాంశం గురించి రాసే పాట అనమాట. అట్లా రాయడం జరిగింది. దాన్ని యాక్సెప్ట్ చేశారు, రికార్డ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత సినిమా లెంత్ ఎక్కువ అయిపోతే పాట కట్ చేసేస్తారు కదా. ఎందుకంటే ఈజీ అదే, ఎందుకంటే 4-5 నిమిషాలు పాట ఉంటుంది తమ్ముడు, అది తీసేస్తే మనకి మంచిగా డ్యూరేషన్ సరిపోద్ది అని అంటారు. పాట ఈజీ కదా, అంతమంది రాసిన తర్వాత నువ్వు రాసావు, నువ్వు ఏమన్నా పోటుగాడివే అనే ఫీలింగ్ ఉంటుంది. సో అట్లా భయపడ్డా, కానీ సినిమాలో అదే పాట ఉంది. అది ఆ పాట ఆడియో రిలీజ్ శిల్పకళా వేదికలో జరిగినప్పుడు ఆ పాటకి విపరీతమైన డ్యాన్సులు వేశారనమాట. సో అక్కడి నుంచి నేను రాయటం స్టార్ట్ చేశాను. ఇప్పుడు 10 సినిమాలు రాసా. ప్రైవేట్గా సినిమాల్లో మొత్తంగా కలిపి 200 పాటల పైన 250 పాటల కింద రాయడం జరిగింది. అంటే ఈ రాయడం అనేది ఒక ప్రవాహం అనమాట సినిమా పాటల విషయంలో. ఎందుకంటే ఒక్కొక్క పాటకి ఎన్ని వర్షన్లు రాస్తామో అది పాట రిలీజ్ అయ్యే రోజు దాకా రాస్తూనే ఉంటాం. వాళ్ళకి యాక్సెప్ట్ కావాలి కదా. సో అట్లా దాని తర్వాత నాకు ఎదురైన భయంకరమైన సందర్భాలు పాటలు రాసే విషయాల్లో కొన్ని ఉన్నాయి. అదేంటి, ఫస్ట్ సినిమా అయిపోయింది. సెకండ్ సినిమాకి ఒక ఆఫీస్కి వెళ్ళాం. తమ్ముడు నేను ఎవరో తెలుసా డైరెక్టర్ గారు. నాకు తెలియదు సార్, నేను మామూలు మా ఫ్రెండ్ రిఫర్ చేస్తే వచ్చా అని చెప్పా. తమ్ముడు నేను కృష్ణవంశీ గారి దగ్గర రైట్ హ్యాండ్ తమ్ముడు. సరే సార్ అని అన్నా. తమ్ముడు పాట రాయాలి తమ్ముడు, అద్భుతంగా రాయాలని ఒక సందర్భం చెప్పారు. ఆ ఒక సందర్భానికి ఫస్ట్ ఒక పాట రాస్తే చాలా బాగుంది తమ్ముడు, అద్దరిపోయింది. కానీ నాకు కొన్ని లైన్లు ఎందుకు బాగా అనిపించలేదు తమ్ముడు, ఇంకో వర్షన్ రాద్దామన్నారు. కొన్ని లైన్లకి ఇంకో వర్షన్ రాయాలి. ఇట్లా 10 రోజులు అదే సందర్భానికి 10 పాటలు రాయడం జరిగింది. రాసిన తర్వాత ఆయన కూర్చొని ఆ 10 పాటల్లో ఉన్న బెస్ట్ లైన్స్ అన్ని కలిపి పాట చేశారు. చేసి తమ్ముడు నేనే పాట చేసుకున్నా తమ్ముడు, ఇంక నీ అవసరం ఏముంది, నువ్వు జాగ్రత్తగా జేబులో చేతులు పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోమన్నారు. సో అంత అనుభవం జరిగిన తర్వాత పాట అంటే భయం వేస్తుంది, కానీ మనకు అదేమీ లేదు, ఎందుకంటే నిర్ణయించుకున్నాం కదా ముందే. సో అట్లా రాసుకుంటూ వచ్చా. రీసెంట్గా ఒక ఫోక్ సాంగ్ రాసా, నాగమణి అని రిలీజ్ అయింది, మంచి అప్లోడ్ వచ్చింది. ఇప్పుడు ఇక పాట గురించి చెప్పాల్సి వస్తే, సాధన తపనల తపస్సు పాట. మిగతాదంతా వేరు. ఏంటి అధ్యయనం అంటారు, అధ్యయనం చేయని వాళ్ళు కూడా పాట రాయొచ్చు. తర్వాత అసలు పాట అంటే తెలియని వాళ్ళు కూడా పాట రాయొచ్చు. కానీ రాసిన తర్వాత మరో పాట రాయడానికి, మంచి పాట రాయడానికి, గొప్ప పాట రాయడానికి అవసరమయ్యేది ఏంటంటే సాధన, తపన. రాయాలనే తపన, ఎట్లా రాయాలి, ఎందుకు రాయాలనే సాధన. తర్వాత ఇంకో అంశం ఏంటంటే, మా వాళ్ళు అందరూ అన్ని పాయింట్లు చెప్పేశారు, అందుకని కొంచెం చూసుకొని తీరిగ్గా 4 పాయింట్లు రాసుకొని చెప్తా ఉన్నా. పాటకి అన్ని లక్షణాలు చెప్పారు కదా. సినిమా పాట విషయంలో ఏంటంటే, ఎదుట వ్యక్తి ఉంటారు కదా, అంటే మనకి పాట ఇచ్చిన డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ, అతని మైండ్లో ఏముంది అనే విషయాన్ని కొంచెం అయినా అవగాహన చేసుకోగలగాలి. అప్పుడు పాట రాయడం తేలికైపోద్ది.
ఎందుకంటే మన దగ్గర రాయగల శక్తి ఉంది, కానీ దాన్ని యాక్సెప్ట్ చేసే ఒక వ్యవస్థ ఉంటుంది అనమాట పాటల్లో, సినిమాలో. సో వాళ్ళని యాక్సెప్ట్ చేయాలంటే ముందు వాళ్ళు ఏ మీటర్లో ఉన్నారు, ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు, వాళ్ళకి పాట కావాల్సిన సందర్భం ఏంటి, ఆ సందర్భానికి సరిపడే పదాలు ఏంటి, ఇవన్నీ సమకూర్చుకొని మనం పాట రాయాల్సి ఉంటుంది. అది ఒక పెద్ద టాస్క్ అనమాట. ఆ కళ కూడా అవసరం. తర్వాత శైలి, శిల్పం, సాహిత్య విలువలు అనేవి పాటకి చాలా ముఖ్యమైన విషయాలు. అవి సాధారణంగా చాలామంది ఇది కవిత్వం రాసేవాళ్ళు, కథలు రాసేవాళ్ళు, నవలు రాసేవాళ్ళు మమ్మల్ని తిట్టిపోస్తూ ఉంటారు. ఇంకా సాహిత్య విలువలు కావాలి, ఇంకా శైలి కావాలి, ఇంకా శిల్పం కావాలి అనేసి. కానీ ఏంటంటే ఇక్కడ ఉండే బ్యారియర్లు కొన్ని ఉంటాయి. వాటిని దాటుకొని రాసినా సరే అది యాక్సెప్ట్ అవ్వదు, ఇంకొకళ్ళు రాయాల్సి వచ్చింది. వాళ్ళు మనకంటే ఇంకా దారుణంగా రాయొచ్చు, గొప్పగా రాయొచ్చు. సో అవి ఉంటాయి. ఇంకా పాట విషయంలో ఒక 100 మార్పులు చేయాల్సి ఉంటుంది. ప్రొడ్యూసర్ ఒక 5 మార్కులు అడుగుతారు రాసిన తర్వాత, డైరెక్టర్ ఒక 5 మార్కులు అడుగుతారు, హీరోయిన్ మా వాళ్ళు చెప్పినట్టే అందరికీ తేలిగ్గా మార్చమని చెప్పగలిగేవాడు అక్కడే లిరిక్ రైటరు. కథ మార్చమన్నారు అనుకోండి, డైరెక్టర్ ఒప్పుకోడు. డైలాగ్ మార్చమంటే డైలాగ్ రైటర్ ఒప్పుకోరు. కానీ పాట మార్చమంటే మాత్రం మేము తల ఒప్పుకుంటూ చేయాలి, తప్పదు. ఎందుకంటే ఆ డైరెక్టర్ అనే దానికైనా సరే గౌరవం ఇచ్చేసి మార్చాల్సి ఉంటుంది ఫైనల్గా. అయినా సరే మంచి పాట రాసామనే సంతృప్తితో మాత్రమే, ఎంతో కొంత సంతృప్తి, పూర్తి స్థాయి కాకపోయినా పాటలు అనేది బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం నిత్యం. తర్వాత కొత్తగా సినిమాల్లోకి రావాలి, పాటలు రాయాలా అని అనుకునే వాళ్ళు తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త ఏంటంటే ఆర్థిక పరమైన వనరులు అనేవి మనం సమకూర్చుకోగలిగి సాధన చేసి పాటలు రాయాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఇందాక మన వీరు గారు చెప్పినట్టు ₹1,00,000 నీ అకౌంట్లో వేస్తా తమ్ముడు అంటాడు. ₹1,00,000 మనం తీసుకొని ఉన్నాం అంతకుముందు అసలు పాటకి. ఆ అంకె అనేది చాలా మన 2 రోజులు హ్యాపీగా బతికిచ్చిద్ది. కానీ 3వ రోజు గడుపుకోవడానికి డబ్బులు కావాలి కదా. అందుకని ఆర్థిక వనరులు అనేవి చాలా ముఖ్యమైన విషయం. తర్వాత కన్సిస్టెంట్ అంటే ఇక్కడే ఉండాలి, ఇక్కడే సాధించాలి, ఈ పాటే రాయాలి అనే గట్టి సంకల్పంతో సినిమా పాట రాయడానికి వచ్చి ఎన్నో ఏళ్ళుగా మేమందరం దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళమే. 200 పాటల పైన రాసిన వాళ్ళమే. హిట్లు ఉన్నాయి, హిట్లు లేవు, ఫ్రెండ్ మంచిగా ఉందంటాడు, ఇష్టం లేనాడు బాగాలేదంటాడు, విమర్శలు ఉంటాయి, వ్యతిరేకించడం ఉంటుంది, అవమానాలు ఉంటాయి. వీటన్నిటిని భరించాం. 10 ఏళ్ళ నుంచి రాస్తానే ఉన్నాం, ఇంకా రాస్తాం. ఇంత కమిట్మెంట్, ఇంత గట్టి సంకల్పం, ఇంత గొప్ప ఆలోచన అన్నిటికీ ఎదురు నిలబడి ముందుకెళ్ళగలిగే తత్వం ఉన్నప్పుడు మాత్రమే సినిమా పాట రాయాలి, సినిమా పాటల రచయితగా పేరు పొందాలి అని, సినిమాలోకి రావాలి అని నేను చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన తెలుగు సాహితీకి. థ్యాంక్ యూ.